ఓం నమ శివాయ. వెల్కమ్ టు శశాంక్ టీచర్స్. సో సెమిస్టర్ డేట్స్ వచ్చేసాయి. సో ఐ హోప్ ఎవ్రీవన్ ఆర్ ప్రిపేరింగ్ సీరియస్లీ ఫర్ ఇట్. సో ఈ వీడియోలో మనం డీల్ చేసే సబ్జెక్ట్ ఏంటి అని అంటే బేసిక్ ఎలక్ట్రానిక్స్ బీఈ. ఐఎమ్ పర్టికులర్లీ టార్గెటింగ్ ద సిలబస్ ఆఫ్ బీఈఓయు అంటే ఉస్మానియా యూనివర్సిటీ సిలబస్ని నేను టార్గెట్ చేస్తున్నాను. సో ఆల్ ద స్టూడెంట్స్ హు ఆర్ అఫిలియేటెడ్ అండర్ ఉస్మానియా యూనివర్సిటీ కెన్ గో త్రూ దిస్ వీడియో. కానీ ఒకవేళ మీరు వేరే యూనివర్సిటీస్ లైక్ జేఎన్టీయూ కానీ లేదా వేరే యూనివర్సిటీస్ నుంచి వచ్చినా ఒకసారి మీరు సిలబస్ చూసుకోండి. ఇఫ్ ద టాపిక్స్ ఆర్ రిలేటెడ్ టు యూ, the topics are there in your course outcomes, then you can start watching this video. ఏవైనా ఓన్లీ ఒకే టాపిక్ ఉంది అని అనుకున్నా కూడా ఐఎమ్ గివింగ్ ద టైమ్ స్టాంప్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్, సో యూ క్యాన్ హ్యావ్ అ గ్లాన్స్ ఆన్ ద టాపిక్స్ విచ్ ఎవర్ ఆర్ దేర్ ఇన్ యువర్ సిలబస్. సరే, చాలా ఇంగ్లీష్ వచ్చేసింది కానీ లెట్స్ టేక్ అ సిలబస్ ఓవర్వ్యూ క్విక్లీ. ఇందులో యూనిట్ 1 వచ్చేసి పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి, ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటే ఏంటి, వాటికి ఫిల్టర్స్ పెట్టడం అంటే ఏంటి, వాటి యొక్క రిపిల్ ఫ్యాక్టర్, రెగ్యులేషన్, టీఐఎఫ్ అండ్ ఎఫిషియన్సీ క్యాలిక్యులేట్ చేయడం ఎలా. నెక్స్ట్ జీనార్ డయోడ్ రెగ్యులేటర్స్. నెక్స్ట్ సిఆర్టీ అండ్ సిఆర్ఓ అప్లికేషన్స్. ఇది యూనిట్ 1. చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ స్కోరింగ్ యూనిట్ ఇది. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ట్రాన్సిస్టర్స్, బీజేటీ కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్, మోడ్స్ ఆఫ్ ఆపరేషన్. అందులో కామన్ బేస్ ఉంటుంది, కామన్ ఎమిటర్ ఉంటుంది, కామన్ కలెక్టర్ ఉంటుంది. నెక్స్ట్ హెచ్ పారామీటర్ మోడల్ అంటే ఏంటి, నెక్స్ట్ సిఈ యాంప్లిఫైయర్ ఎలా వర్క్ అవుతుంది, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ జేఫెట్ అండ్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ జేఫెట్. ఇది కాస్త ఎఫర్ట్స్ పెడితే ఈజీగా స్కోర్ చేయొచ్చు. మరీ అంత టఫ్ కాదు, అలానే మరీ అంత ఈజీ అని కూడా చెప్పలేము. నెక్స్ట్ ఫీడ్బ్యాక్ కాన్సెప్ట్స్. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్స్ ఎన్ని ఉంటాయి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటే ఏంటి, మోడిఫికేషన్ ఆఫ్ గెయిన్, బ్యాండ్విడ్త్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇంపిడెన్సెస్ అంటే ఏంటి, అప్లికేషన్స్ ఆఫ్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఇందులో సెకండ్ పార్ట్ వచ్చేసి ఆసిలేటర్స్. ఆసిలేటర్స్లో ఆర్సీ ఫేజ్ షిఫ్ట్, వెయిన్ బ్రిడ్జ్, ఎల్సీ అండ్ క్రిస్టల్ ఆసిలేటర్స్. సో ఇది కూడా మరీ అంత కష్టం కాదు, మరీ అంత ఈజీ కాదు. కాస్త ఎఫర్ట్స్ పెడితే మనకి ఒక మంచి రిటర్న్ ఆఫ్ మార్క్స్ ఇస్తుంది. ఆ తర్వాత ఫోర్త్ యూనిట్ వచ్చేసి ఆపరేషనల్ యాంప్లిఫైయర్. ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే ఏంటి, ఐడియల్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్కి ఉండాల్సిన కండిషన్స్ ఏంటి, డీసీ అండ్ ఏసీ క్యారెక్టరిస్టిక్స్. అండ్ ఆపరేషనల్ యాంప్లిఫైయర్లో చాలా టైప్స్ ఉంటాయి. అదేంటి అంటే ఇన్వర్టింగ్, నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్స్, యాడర్ అండ్ సబ్ట్రాక్టర్, ఇంటిగ్రేటర్, డిఫరెన్షియేటర్, ప్రిసిషన్ రెక్టిఫైయర్, స్కిమెట్ ట్రిగర్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. ఓవరాల్గా అయితే ఈ యూనిట్ కూడా చాలా ఈజీ, చాలా స్కోరింగ్ కూడా. ఆ తర్వాత వెన్ వీ మూవ్ టు ద ఫిఫ్త్ యూనిట్ విచ్ ఇస్ ద షార్టెస్ట్ యూనిట్ అండ్ వెరీ ఈజీ స్కోరింగ్ యూనిట్. అదేంటి అంటే డేటా అక్విజిషన్ సిస్టమ్స్. ఇందులో కన్స్ట్రక్షన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ ట్రాన్స్డ్యూసర్స్ అండ్ వాటి టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్లోనే స్ట్రెయిన్ గాజ్, ఎల్విడిటి, నెక్స్ట్ థర్మోకపుల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ సిస్టమ్స్ ఉంటాయి. ఆ తర్వాత మనకి డేటా కన్వర్టర్స్ ఉంటాయి. డేటా కన్వర్టర్స్ అంటే ఏం లేదు, సింపుల్గా అనలాగ్ నుంచి డిజిటల్కి కన్వర్ట్ చేయడం అంతే. అనలాగ్ టు డిజిటల్ అండ్ డిజిటల్ టు అనలాగ్కి ఎలా కన్వర్ట్ చేస్తారు అనేది. ఇందులో 3 ఉంటాయి, ఆర్ టు ఆర్ లాడర్, నెక్స్ట్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్, సార్ అంటాం, సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టార్ అండ్ ఫ్లాష్ ఏడీసీ. అండ్ సపోజ్ మీ దగ్గర టైం లేదు, జస్ట్ 1 డే బిఫోర్ ఈ వీడియో చూస్తున్నాము, జస్ట్ 2 days బిఫోర్ ఈ వీడియో చూస్తున్నాము, జస్ట్ మేము ఎగ్జామ్లో పాస్ అయితే చాలు, మాకు ఈ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ లేదు లేదా మాకు ఈ సబ్జెక్ట్ అంత యూస్ఫుల్ అనిపించట్లేదు అని అనుకుంటే నేను ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే జస్ట్ పాస్ కోసం యూ స్టడీ యూనిట్ 1, యూనిట్ 4 అండ్ యూనిట్ 5. యూనిట్ 1 చాలా ఈజీగా ఉంటుంది, ప్లస్ ఇనీషియల్ డేస్ ఆఫ్ సెమిస్టర్ కానీ సెమిస్టర్ కాబట్టి మనం అప్పుడప్పుడే ఈ సెమిస్టర్ని ఎలాగైనా కొట్టేయాలి, ఈ సెమిస్టర్ని ఎలాగైనా బాగా రాయాలి అన్న ఎంతూజియాజంలో ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ లెసన్ని బాగానే వినుంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ లెసన్ అంటారా, ఇది కాస్త ఫ్యాకల్టీ ఫ్లాష్ మ్యాన్ లాగా ఫాస్ట్గా చెప్పేసిన మరీ అంత టఫ్ చాప్టర్ కాదు, సో మనం స్కోర్ చేసుకోవచ్చు. ఫోర్త్ చాప్టర్ కూడా మరీ అంత టఫ్ కాదు, కాస్త శ్రద్ధ పెడితే వచ్చేస్తుంది. అలానే 2 and 3 టాపిక్స్ చాలా కష్టం, అసలు స్కోరింగే చేయలేము అని కాదు. 2 and 3 are a bit of lengthy chapters and it takes time basically. And 1, 4, 5 కవర్ చేస్తే మీరు అట్లీస్ట్ ఒక 3 లాంగ్ క్వశ్చన్స్ అయినా రాయగలిగే అంత పొజిషన్లో ఉండాలి. సో 3 లాంగ్ క్వశ్చన్స్ ఆఫ్ 14 marks which is 42 మార్క్స్ అండ్ తక్కువలో తక్కువ ఒక 4 షార్ట్ క్వశ్చన్స్ అయినా రాయగలగాలి విచ్ ఇస్ అరౌండ్ 8 మార్క్స్. ఇందులో మనం తోపులు తురుములు కాదు కాబట్టి వాడెంత వీకేసినా ఒక 35 వరకు తీసుకుందాం. ఇందులో ఒక 6 మార్కులు అనుకుందాం. అప్పుడు యూ గెట్ అరౌండ్ 41
విచ్ ఇస్ అవుట్ ఆఫ్ 70 a decent score. సో మీరు పాస్ అవుదాం అనుకుంటే you can land up to 35 to 41 marks if you study these 3 units. ఇంకా మనం నెక్స్ట్ మాట్లాడే కేటగిరీ ఏంటి అంటే, బ్రో ఐ వాంట్ టు గెట్ అ గుడ్ సిజిపిఏ. నాకు సిజిపిఏ మ్యాటర్ బికాజ్ నేను ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు క్లియర్ ద బ్యారిగేట్ ఆఫ్ సిజిపిఏ. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, ఇంటర్వ్యూస్లో వీ హ్యావ్ అ బ్యారిగేట్, 7 బ్యారిగేట్ అంటారు. కొన్ని కంపెనీస్ 7 కంటే ఎక్కువ ఉండాలి, కొన్ని కంపెనీస్ 8 కంటే ఎక్కువ ఉండాలి, కొన్ని కంపెనీస్ 7.5 కంటే ఎక్కువ ఉండాలి, అలా బ్యారిగేట్స్ పెడతా ఉంటారు. సో ఆ బ్యారిగేట్స్ పాస్ అవ్వాలి అని అనుకుంటే, సిజిపిఏ కూడా మ్యాటర్ అని అనుకుంటే, యూ షుడ్ స్టడీ ఆల్ ద యూనిట్స్, మేక్ ఆల్ ద యూనిట్స్ ఇన్ యువర్ హ్యాండ్. అండ్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఫస్ట్ సార్ట్ అవుట్ ఆల్ ద లాంగ్ క్వశ్చన్స్, ఆ తర్వాత మీరు షార్ట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయాలి. సరే, సోది సుత్తి చాలా ఎక్కువైపోయింది, డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతే. సో లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ యూనిట్. వన్ షాట్లో మొత్తం కవర్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ఫస్ట్ యూనిట్లో నేను స్టార్ట్ చేసింది అయితే పిఎన్ జంక్షన్ డయోడ్. కానీ అది అర్థం అవ్వాలి అంటే మనం కాస్త వెనక్కి వెళ్ళి మనం చిన్నప్పుడు చదువుకున్న ఎనర్జీ బ్యాండ్స్ గురించి చదువుకోవాలి ఒకసారి. ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం, ప్లస్ ఇది వన్ షాట్ వీడియో కాబట్టి నేను అంత డీటెయిల్గా చెప్పట్లేదు, పైన పైన చెప్తున్నాను. మీకు ఎగ్జామ్కి ఎంతవరకు అవసరమో అంతే చెప్తున్నాను. సో ఫస్ట్ థింగ్, వ్యాలెన్స్ బ్యాండ్. అంటే వ్యాలెన్సీ బ్యాండ్ అంటే ఒక ఎనర్జీ బ్యాండ్ ఎక్కడైతే కంప్లీట్గా ఎలక్ట్రాన్స్ అన్ని ఫిల్ అయి ఉంటాయో, which is at 0 kelvins. Next, conduction band. Conduction band ante it is an energy band where electrons can move freely. Electrons can move freely ante indirect ga dan ardham enti, it can conduct electricity. అందుకే దాని పేరు కండక్షన్ బ్యాండ్. నెక్స్ట్ టాపిక్ వెళ్తే ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్. అండ్ దీన్ని ఫార్బిడెన్ అనే ఎందుకు అంటామంటే, మీరందరూ ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఫార్బిడెన్ అంటే అక్కడ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ ఆర్ ఇట్ షుడ్ నాట్ ఎగ్జిస్ట్ అని మీనింగ్. సో ఇక్కడ ఏం ఎగ్జిస్ట్ అవ్వదు అని అంటే, ఎలక్ట్రాన్స్ మస్ట్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్. సో ఎలక్ట్రాన్స్ ఈ రీజియన్లో ఉండకూడదు అని దాని అర్థం. So if we have a diagrammatic representation, this is conduction band where electrons can move freely. This is valence band where electrons are present at 0 kelvins. And this is the region, the difference of conduction band and valence band, and this is called forbidden energy gap. And ఈ forbidden energy gap బట్టే ఎలిమెంట్స్ అనేవి కండక్టర్సా, ఇన్సులేటర్సా, సెమీ కండక్టర్సా అనే డిఫరెన్షియేషన్ మనం చేయగలుగుతాం. అది ఎలా అంటే, ఒకవేళ ఫార్బిడెన్ ఎనర్జీ గ్యాప్ అనేది 0 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అంటే కండక్షన్ బ్యాండ్ అండ్ వ్యాలెన్స్ బ్యాండ్ మధ్యలో అసలు గ్యాపే లేదు, రెండు ఓవర్లాప్ అవుతే వాటిని కండక్టర్స్ అంటాం. ఒకవేళ వాటి గ్యాప్ చాలా తక్కువ ఉంది, విచ్ ఇస్ అరౌండ్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్, దెన్ ఇట్ ఈస్ సెడ్ టు బి సెమీ కండక్టర్స్. ఇఫ్ ద గ్యాప్ is more, which is greater than 5 electron volts, then it is called insulators. Electric conductivity of conductors will be high, semiconductors will be moderate, and insulators will be low. ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి కాపర్, సెమీకండక్టర్స్కి సిలికాన్ ఆర్ జర్మేనియం, ఇన్సులేటర్స్కి అయితే గ్లాస్ ఆర్ వుడ్, ఎనీథింగ్. నెక్స్ట్ బేసిక్ కాన్సెప్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్స్. ఇప్పుడు సెమీకండక్టర్స్ చదువుకున్నాం కదా, దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్, ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే ప్యూర్ సెమీకండక్టర్స్, అంటే వీటిలో ఎలాంటి కూడా ఇంప్యూరిటీస్ యాడ్ చేయలేదు, వీటిలో ఎలాంటి ఇంప్యూరిటీస్ కూడా మనం యాడ్ చేయలేదని అర్థం. అండ్ ద అదర్ టైప్ ఇస్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్. ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్స్ అంటే వీటిలో కొన్ని ఇంప్యూరిటీస్ యాడ్ చేస్తాం. ఈ ఇంప్యూరిటీస్ న్యాచురల్గా వచ్చాయంటే కాదు, వీటిని మనమే ఇంటెన్షనల్గా యాడ్ చేస్తాం. ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే డోపింగ్ అంటారు. అండ్ వై డు వి నీడ్ డోపింగ్ అంటే టు ఇంక్రీజ్ ద కండక్టివిటీ. ఈ డోపింగ్ చేసే విధానాన్ని బట్టి మళ్ళీ సెమీకండక్టర్స్ అనేవి 2 టైప్స్గా ఉంటాయి, ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అండ్ పీ టైప్ సెమీకండక్టర్స్. ఇప్పుడు ఎన్ టైప్ సెమీకండక్టర్స్ అంటే వి డోప్ ద ఎలిమెంట్స్ విత్ పెంటావాలెంట్ ఆటమ్స్. కాస్త మీరు చిన్నప్పుడు పీరియాడిక్ టేబుల్ చదువుకొని ఉంటే పెంటావాలెంట్ ఆటమ్స్ ఏవేవో గుర్తుండేవి, దట్ ఈస్ ఫాస్ఫరస్, ఆర్సెనిక్ అండ్ యాంటిమనీ. వీటిని మనం మన సెమీకండక్టర్ మెటీరియల్స్ అంటే గుర్తుంది కదా, సిలికాన్ అండ్ జర్మేనియం. ముఖ్యంగా మనం ఈ చాప్టర్లో సిలికాన్ అండ్ జర్మేనియం గురించే మాట్లాడుకుంటాం. సో వీటితో డోప్ అంటే కలిపితే మనకి ఎన్ టైప్ సెమీకండక్టర్స్ ఫామ్ అవుతాయి. ఈ ఎన్ టైప్ సెమీకండక్టర్స్లో మెజారిటీ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్గా ఉంటాయి, మైనారిటీ క్యారియర్స్ అనేవి హోల్స్. అసలు హోల్స్ ఏంటండి అంటే,
holes is nothing but the representation of absence of electrons. అంటే అక్కడ ఎలక్ట్రాన్ లేదు, బట్ ఆ ఛార్జ్ని మనం రిప్రజెంట్ చేయడానికి వి యూజ్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ హోల్స్. అండ్ ఈ ఎన్ టైప్ సెమీకండక్టర్స్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డోనార్ ఎనర్జీ లెవెల్ ఈజ్ సిచ్యువేటెడ్ జస్ట్ బిలో ద కండక్షన్ బ్యాండ్. And electron can easily transition from donor level into conduction band. Next type వచ్చేసి p-type semiconductors. We add the impurities of trivalent atoms. మళ్ళీ చిన్నప్పుడు పీరియాడిక్ టేబుల్ చక్కగా చదువుకొని ఉంటే మీకు ట్రైవాలెంట్ ఆటమ్స్ ఏవో తెలిసుండేవి, విచ్ ఇస్ బోరాన్, అల్యూమినియం అండ్ గ్యాలియం. సో ఇక్కడ ఏంటి అని అంటే ఒక బాండ్ అనేది ఇన్కంప్లీట్ ఉంటుంది, దీనివల్ల ఇట్ క్రియేట్స్ అ హోల్. సో హోల్ అనేది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ పాజిటివ్ ఛార్జ్. ఇందాక చెప్పాను కదా, అబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి హోల్స్ ఉంటాయి అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మీరు గమనించినట్టయితే దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ఎన్ టైప్ సెమీకండక్టర్స్. ఇక్కడ కూడా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చింది, ఇక్కడ యాక్సెప్టార్ ఎనర్జీ లెవెల్ అనేది లైస్ జస్ట్ అబౌవ్ ద వ్యాలెన్స్ బ్యాండ్ అండ్ హోల్స్ మూవ్ ఈజీలీ ఇన్ టు ద వ్యాలెన్స్ బ్యాండ్. మళ్ళీ గుర్తు చేస్తున్నాను, అక్కడేమో డోనార్ ఎనర్జీ లెవెల్ లైస్ బిలో ద కండక్షన్ బ్యాండ్, ఇక్కడేమో acceptor energy level lies just above the valence band. Next, this is the representation of p-type semiconductors and this is the representation of n-type semiconductors. దీన్ని ఏమంటారు అంటే లాటిస్ డయాగ్రామ్ అంటారు. ఇక్కడ మన బోరాన్ ఆటమ్ వచ్చేసింది, ఇక్కడ మన ఫాస్ఫరస్ ఆటమ్ వచ్చేసింది, ఇది యాక్సెప్టార్, ఇది డోనార్. అండ్ ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ అనేవి హోల్స్ ఉంటాయి, ఇక్కడ మెజారిటీ క్యారియర్స్ అనేవి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇంకా మన మెయిన్ సిలబస్లోకి వెళ్ళిపోతే డయోడ్. డయోడ్ ఏంటి అని అంటే డయోడ్ ఒక 2 టెర్మినల్ సెమీ కండక్టర్ డివైస్ అనమాట. డయోడ్ పని ఏంది అని అంటే ఒకటే డైరెక్షన్లో కరెంట్ని ఫ్లో చేసేలాగా చేయటం అండ్ దాని ఆపోజిట్ డైరెక్షన్లో కరెంట్ ఫ్లో చేయకుండా ఆపటం. దీన్నే బుకిష్ డెఫినేషన్లో ఇక్కడ రాశాను. ఇఫ్ యూ వాంట్ టు టేక్ అ స్క్రీన్ షాట్, టేక్ ఇట్, ఆర్ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ లైక్స్ టు నోట్ డౌన్ ద థింగ్స్, యూ క్యాన్ పాజ్ అండ్ నోట్ డౌన్ ద థింగ్స్. నెక్స్ట్, పిఎన్ జంక్షన్ డయోడ్. పిఎన్ జంక్షన్ డయోడ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డయోడ్ ఉంది, సో ఇదొక డయోడ్ అని అర్థమైంది. ఇప్పుడు పి అంటే ఇందాక చదువుకున్నట్టే ఉంది, ఎన్ అంటే ఇందాక చదువుకున్నట్టే ఉంది, జంక్షన్ అంటే ఏంటో తెలీదు, ఇది మొత్తం కలిపితే ఏమవుతుందో తెలీదు, తెలుసుకుందాం పదండి. సో పిఎన్ జంక్షన్ అంటే పి టైప్ని ఎన్ టైప్ సెమీ కండక్టర్ని జాయిన్ చేస్తే ఫామ్ అవుతుంది అనమాట. సో అలాంటి డయోడ్నే పిఎన్ జంక్షన్ డయోడ్ అంటారు. అండ్ ఈ కింద కనిపిస్తున్న డయాగ్రామ్ ఉంది కదా, దీన్ని స్కిమాటిక్ డయాగ్రామ్ ఆర్ రిప్రజెంటేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ అంటారు. ఇక్కడ ట్రయాంగిల్ లాగా ఉన్నదేమో పి టైప్ అండ్ ఇలా ఉన్నదేమో ఎన్ టైప్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఇక్కడ పి ఉందా, పిని కాస్త మనం ఇలా రాసుకోవచ్చు. సో ఇందులో ఈ ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి అండ్ ఎన్ని కాస్త ఇలా రాసుకుంటే ఇందులో ఇది గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ పి, దిస్ ఇస్ ఎన్. సో పిఎన్ జంక్షన్. ఈ డయాగ్రామ్లు గట్రా మనం ఎందుకు బ్రో బట్టి కొట్టడం అని మీకు అనిపిస్తే ఐ విల్ జస్ట్ షో యూ అ థింగ్. దిస్ ఇస్ ఆగస్ట్ సెప్టెంబర్ 2024 పేపర్. ఈ పేపర్లో మనకి ఫస్ట్ క్వశ్చనే వచ్చింది, డ్రా ద స్కిమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ విచ్ ఇస్ ఆఫ్ 2 మార్క్స్. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి డయాగ్రామ్ ఎందుకు ఇంపార్టెంటో. సరే, ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మన పీ టైప్ సెమీ కండక్టర్ ఉంది, ఆ తర్వాత మన ఎన్ టైప్ సెమీ కండక్టర్ని తీసుకుందాం. ఈ రెండు సెమీ కండక్టర్స్ని ఒక దగ్గర జాయిన్ చేసినప్పుడు మనకు ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది, దాన్నే పిఎన్ జంక్షన్ అంటాం. ఇప్పుడు పీ టైప్లో మనకి హోల్స్ ఉండే అండ్ ఎన్ టైప్లో మనకి ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండే. ఎప్పుడైతే ఇవి రెండు జాయిన్ అయినాయో ఎన్ సైడ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి పీ సైడ్కి, పీ సైడ్లో ఉన్న హోల్స్ అనేవి ఎన్ సైడ్కి అవుతాయి. ఈ మూమెంట్ ఏమంటారు అంటే డిఫ్యూజన్ అంటారు. సో ఎప్పుడైతే ఇట్లా ఎలక్ట్రాన్స్ హోల్స్ అనేవి ఒకే జంక్షన్ దగ్గర కలుస్తాయో అవి రీకంబైన్ అయిపోతాయి. ఈ రీకంబైన్ అవ్వడం వల్ల అక్కడ అసలు మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉండవు. మొబైల్ ఛార్జ్ క్యారియర్స్ అంటే ఏం లేదు, ఎలక్ట్రాన్స్ హోల్స్. సో ఇలా రీకంబైన్ అవ్వడం వల్ల రెండు కూడా లేకుండా పోయినాయి. సో ఈ రీజియన్నే డిప్లీషన్ రీజియన్ అంటాం. సో ఇప్పుడు ఏమైంది, ఈ ప్రాసెస్ జరిగిన తర్వాత ఫిక్స్డ్ పాజిటివ్ అయాన్స్ అనేవి ఎన్ సైడ్లో ఉండిపోయినాయి, ఫిక్స్డ్ నెగిటివ్ అయాన్స్ అనేవి పీ సైడ్లో ఉండిపోయినాయి. డయాగ్రామాటిక్గా చూపించాలంటే కొంచెం అది ఎక్కడ పోయింది, ఇక్కడున్న పీ టైప్లో కొన్ని నెగిటివ్ ఛార్జ్ క్యారియర్స్ ఇక్కడ ఉండిపోయినాయి
అండ్ ఇక్కడున్న ఎన్ టైప్లో పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఇక్కడ ఉండిపోయినాయి. దీనివల్ల ఏమవుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నారు, ఇట్లా పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏం చేస్తుంది అంటే ఫర్దర్ మూమెంట్ ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్, అంటే హోల్స్ కానీ ఎలక్ట్రాన్స్ కానీ ఫర్దర్గా మూవ్ అవ్వకుండా ఆపేస్తుంది. అండ్ అక్కడ ఆబ్వియస్లీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందంటే ఒక బిల్ట్ ఇన్ వోల్టేజ్ కూడా ఉంటుంది. ఆ వోల్టేజ్నే మనం బ్యారియర్ పొటెన్షియల్ అంటాం. అండ్ ఇది డిఫరెంట్ సెమీకండక్టర్స్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0.7 ఫర్ మోస్ట్ పాపులర్ సెమీకండక్టర్, దట్ ఇస్ సిలికాన్, అండ్ 0.3 ఫర్ జర్మేనియం. ఈ వాల్యూస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మేబీ షార్ట్కైనా అడగచ్చు లేదా జనరల్గా గుర్తుంటే మంచిది, అంతే. నెక్స్ట్ టాపిక్ వచ్చి బయాసింగ్. బయాసింగ్ అంటే ఏం లేదు, ఎక్స్టర్నల్ వోల్టేజ్ అప్లై చేసి మనము ఫ్లో ఆఫ్ ఛార్జ్ క్యారియర్స్ లేదా ఫ్లో ఆఫ్ కరెంట్ని కంట్రోల్ చేయగలిగితే దాన్నే బయాసింగ్ అంటారు. బయాసింగ్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఫార్వర్డ్ బయాస్ ఉంటుంది, రివర్స్ బయాస్ ఉంటుంది. ఫార్వర్డ్ బయాస్ అంటే పీ టైప్ని పాజిటివ్ టెర్మినల్కి, ఎన్ టైప్ని నెగిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇందాక డిస్కస్ చేసిన డిప్లీషన్ రీజియన్ ఏదైతే ఉందో దీని విడ్త్ అనేది తక్కువ అయిపోతుంది, ష్రింక్ అయిపోతుంది. అండ్ ఆబ్వియస్లీ డిప్లీషన్ రీజియన్ తగ్గితే బ్యారియర్ పొటెన్షియల్ అనేది తక్కువ ఉంటుంది. బ్యారియర్ పొటెన్షియల్ తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఇక్కడున్న ఛార్జ్ క్యారియర్స్ ఇక్కడికి, ఇక్కడున్న ఛార్జ్ క్యారియర్స్ ఇక్కడికి ఫ్లో అవ్వడం ఈజీ అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా కరెంట్ ఫ్లోని సపోర్ట్ చేస్తుంది. రివర్స్ బయాస్ అంటే పీ టైప్ని నెగిటివ్ టెర్మినల్కి, ఎన్ టైప్ని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తాం. ఇక్కడ ఏమవుతుందిరా బాబు అని అంటే ఈ డిప్లీషన్ రీజియన్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తుంది. దీనివల్ల ఏమవుతుంది, మళ్ళీ పొటెన్షియల్ బ్యారియర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఛార్జ్ క్యారియర్స్ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పోవడం అనేది కష్టమైపోతుంది. సో ఇండైరెక్ట్గా కరెంట్ ఫ్లో అనేది ఆగిపోతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి విఐ క్యారెక్టరిస్టిక్స్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. విఐ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏం లేదు, కరెంట్ని మారుస్తున్న కొద్దీ వోల్టేజ్ ఎలా మారుతుంది అని అనలైజ్ చేయడం అంతే. లేదా వోల్టేజ్ మారుస్తున్న కొద్దీ కరెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది అని అనలైజ్ చేయడం. జనరల్ బై కన్వెన్షన్ మనం కరెంట్ని వై యాక్సిస్లో, వోల్టేజ్ని ఎక్స్ యాక్సిస్లో తీసుకుంటాం. అండ్ ఇప్పుడు ఫార్వర్డ్ బయాస్లో ఎలా మారుతుంది అని అంటే, సో ఫార్వర్డ్ బయాస్లో ఇనీషియల్ స్టేజెస్లో అసలు కరెంట్ ఉండదు. లెట్స్ అనలైజ్ బై సీయింగ్ ద గ్రాఫ్. దిస్ గ్రాఫ్ ఈజ్ సూపర్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు ఈ ఫార్వర్డ్ రీజియన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక పాయింట్ వరకు కరెంట్ అనేది 0 ఉంటుంది. ఒక పాయింట్ తర్వాత సడన్గా కరెంట్ అనేది ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ పాయింట్ ఏంటి అంటే దాన్నే కట్ ఇన్ వోల్టేజ్ అంటాం. ఈ కట్ ఇన్ వోల్టేజ్ ఏంద్రా బాబు అంటే మనం ఇందాక చెప్పుకున్న బ్యారియర్ పొటెన్షియల్ ఉంది కదా, ఆ బ్యారియర్ పొటెన్షియల్ దాటితేనే ఛార్జ్ క్యారియర్స్ అనేవి మూవ్ అవుతాయి. అంటే ఆ బ్యారియర్ పొటెన్షియల్ తర్వాతనే కరెంట్ వస్తుందని అర్థం. సో ఆ బ్యారియర్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది అంటే 0.7 ఫర్ సిలికాన్ అండ్ 0.3 ఫర్ జర్మేనియం. దీన్నే కట్ ఇన్ వోల్టేజ్ అని కూడా అంటారు. షార్ట్ క్వశ్చన్స్లో చాలాసార్లు వస్తుంది, వాట్ ఈస్ డిఫైన్ కట్ ఇన్ వోల్టేజ్, వాట్ ఈస్ కట్ ఇన్ వోల్టేజ్ అని. సో డెఫినేషన్ మీరు చూసుకోండి. అండ్ ఆ తర్వాత మనం వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తున్న కొద్దీ కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే చిన్న వోల్టేజెస్ ఇంక్రీజ్ చేసినా కరెంట్ అనేది ర్యాపిడ్గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ రివర్స్ బయాస్కి వచ్చినట్టయితే ఇక్కడ ఇందాక చెప్పినట్టు చాలా తక్కువ కరెంట్ ఫ్లో అవుతుంది. దాన్ని రివర్స్ సాచురేషన్ కరెంట్ అంటాము. అండ్ ఈ కరెంట్ అనేది ఆల్మోస్ట్ కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటి అని అంటే ఎంత తక్కువ ఉంటుందంటే ఇది మైక్రో ఆంపియర్స్లో ఉంటుంది. ఇట్ ఇస్ 10⁻⁻6 ఆర్డర్లో ఉంటుంది. అదే మన ఫార్వర్డ్ బయాస్కి వచ్చినట్టయితే ఇట్ విల్ బీ ఇన్ మిల్లీ యాంప్స్, అంటే 10⁻³ ఆర్డర్లో ఉంటుంది. సో మైక్రో కరెంట్ ఫ్లో అవుతుంది ఇందులో. అండ్ ఒక పాయింట్ తర్వాత ఎక్స్ట్రీమ్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఆ పాయింట్ ఏమంటారంటే బ్రేక్ డౌన్ వోల్టేజ్ అంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ డెఫినేషన్. సో ఫార్వర్డ్ బయాస్లో కట్ ఇన్ వోల్టేజ్, రివర్స్ బయాస్లో బ్రేక్ డౌన్ వోల్టేజ్, రెండు కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నావు బ్రో, అసలు ఇది ఎగ్జామ్లో వస్తుందా అనే డౌట్ మీకుంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. హియర్ ఇస్ February-March 2024 పేపర్. అండ్ ఇక్కడ వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ విచ్ ఇస్ ఆఫ్ 7 marks క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద ఫార్వర్డ్ అండ్ రివర్స్ బయాస్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్ విత్ విఐ క్యారెక్టరిస్టిక్స్. ఆ గ్రాఫ్ కూడా మీరు పక్కా వేయాలి. సరే, నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతే డయోడ్ కరెంట్ ఈక్వేషన్. ఇదేం లేదు, ఇట్ ఈస్ అ స్మాల్ ఈక్వేషన్. ఇది ఎందుకు చెప్తున్నావు అని అంటే ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు న్యూమెరికల్స్. మోస్ట్లీ 2 marks కోసం రావచ్చు. అందుకే ఈ ఈక్వేషన్ ఏంది అని అంటే మళ్ళీ రాస్తా. I is equals to IS
e power vn vt -1. ఈ -1 అనేది పవర్లో ఉండదు, కింద ఉంటుంది. ఇక్కడ ఐ అంటే మరి నేనని అర్థము అనుకున్నాను నిన్న మొన్న. సరే, పాట ఎక్కువైపోయింది. ఐ అంటే డయోడ్ కరెంట్, ఐఎస్ అంటే సాచురేషన్ రివర్స్ కరెంట్, అండ్ వి అంటే వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద డయోడ్, అండ్ ఈటా అంటే ఎమిషన్ కోఫిషియంట్. ఇదేంటంటే సిలికాన్ కండి 2 ఉంటుంది, జెర్మేనియంకి 1 ఉంటుంది, మర్చిపోకండి. ముఖ్యంగా చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఇక్కడ, జెర్మేనియంకి 2 రాస్తారు, సిలికాన్కి 1 రాస్తారు. నో, ఇట్స్ సిలికాన్కి 2, జెర్మేనియంకి 1. అండ్ వీటీ అంటే థర్మల్ వోల్టేజ్. వీటీ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే KT/Q. K అంటే బోల్స్మన్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్, అండ్ Q అంటే ఛార్జ్. మీకు తెలిసే ఉంటుంది. సో ఈ రెండు ఎట్లాగో కాన్స్టెంట్సే కాబట్టి సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే T/11600 వోల్ట్స్ వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, ఈ టెంపరేచర్ అనేది కెల్విన్స్లో ఉండాలి, నాట్ ఇన్ డిగ్రీ సెల్సియస్. ఈ అంటే తెలిసే ఉండాలి, బేస్ ఆఫ్ న్యాచురల్ లాగరిథం. దీని మీద ఒక చిన్న క్వశ్చన్ చేసుకుందాం టైంపాస్కి. ఇక్కడ రివర్స్ సాచురేషన్ కరెంట్ అనేది ఇంత ఇచ్చిండు, అండ్ డయోడ్ ఇస్ ఫార్వర్డ్ బయాస్డ్ అంట విత్ అప్లైడ్ వోల్టేజ్ ఇంత, ఎమిషన్ కోఫిషియంట్ అనేది 2 అని వాడే ఇచ్చేసిండు, అండ్ థర్మల్ వోల్టేజ్ అనేది 26 MV, M అంటే మిల్లీ, అండ్ క్యాలిక్యులేట్ ద డయోడ్ కరెంట్ యూజింగ్ డైరెక్ట్ క్వశ్చన్. సో I is equals to IS V by eta into VT -1. సో IS ఎంత 10⁻⁻12, ఈ పవర్ V ఎంత 0.6 by ఈటా ఏమో 2, అండ్ 26 into 10⁻³ -1. సో ఇది సాల్వ్ చేసే అంత ఓపిక లేదు. ఆబ్వియస్లీ మనకి ఎగ్జామ్లో క్యాలిక్యులేటర్ ఎలా ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేటర్లో సింప్లిఫై చేసి ఆన్సర్ చేసాడు. అండ్ క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఆన్సర్ ఎంత వస్తుంది, 0.102 మైక్రో యాంప్స్ అంట. నెక్స్ట్ డయోడ్ రెసిస్టెన్స్. డయోడ్ రెసిస్టెన్స్ అంటే, ఇప్పుడు మీకు రెసిస్టెన్స్ అంటే ఏంటో ఆబ్వియస్లీ తెలిసే ఉండొచ్చు. సో డయోడ్లో ఆఫర్ చేసే రెసిస్టెన్స్ని డయోడ్ రెసిస్టెన్స్ అంటారు. ఇట్ ఈస్ మోర్ లైక్ పాదాల మీద నడిచే యాత్ర, పాదయాత్ర. సరే, ఆ విషయం పక్కన పెడితే ఇందులో 2 టైప్స్ ఉంటాయి, DC అండ్ AC. DC రెసిస్టెన్స్ అంటే మనం పిఎన్ జంక్షన్ డయోడ్ని ఎప్పుడైతే ఒక DC సర్క్యూట్లో పెడతామో అప్పుడు అది ఆఫర్ చేసే రెసిస్టెన్స్ని DC రెసిస్టెన్స్ లేదా స్టాటిక్ రెసిస్టెన్స్ అంటాం. లేదా ఇలా కూడా డిఫైన్ చేయవచ్చు. స్టాటిక్ రెసిస్టెన్స్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ DC వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద డయోడ్ టు DC కరెంట్ ఫ్లోయింగ్. ఎట్లా చేసినా ఒకటే. అండ్ ఫార్ములా వచ్చేసి RF is equals to V/I. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, అర్థమైపోయి ఉండాలి. ఇప్పుడు AC రెసిస్టెన్స్ అంటే ఎప్పుడైతే డయోడ్ని మనం AC సర్క్యూట్లో పెడతామో అండ్ ఫార్వర్డ్ బయాస్లో అది ఎంతైతే రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుందో దాన్ని డైనమిక్ రెసిస్టెన్స్ ఆర్ AC రెసిస్టెన్స్ అంటారు. లేదా ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ వోల్టేజ్ కరస్పాండింగ్ టు చేంజ్ ఇన్ కరెంట్ అట్ అన్ పర్టిక్యులర్ ఆపరేటింగ్ పాయింట్. సో RF is equals to delta V by delta I. delta V delta I అంటే అర్థమై ఉండాలి, చేంజ్ ఇన్ వోల్టేజ్ అండ్ చేంజ్ ఇన్ కరెంట్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. దీంతో పిఎన్ జంక్షన్ డయోడ్ సమాప్తం. దీన్ని రెక్టిఫైయర్స్ లో AC నుంచి DC కన్వర్ట్ చేయడానికి వాడతారు. దీన్ని క్లిప్పింగ్ అండ్ క్లాంపింగ్ సర్క్యూట్స్ లో వాడతారు, ఎలక్ట్రానిక్ స్విచెస్ గా వాడతారు, అండ్ మన కమ్యూనికేషన్ సిస్టమ్ లో డిమోడ్యులేట్ చేయడానికి వాడతారు. దీన్ని సర్క్యూట్స్ లో ప్రొటెక్షన్ కోసం వాడతారు, అండ్ వోల్టేజ్ మల్టిప్లయర్ సర్క్యూట్స్ లో కూడా వాడతారు. ఈ అప్లికేషన్స్ ఎందుకు బ్రో అంత ఇంపార్టెంట్ అని అంటే, we have another example of September-October 2023. ఇందులో కూడా మళ్ళీ ఫస్ట్ క్వశ్చనే మెన్షన్ ద అప్లికేషన్స్ ఆఫ్ పిఎన్ జంక్షన్ డయోడ్. సో ఇంకా ఇంపార్టెంటా కాదా అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం. సరే, నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి జీనార్ డయోడ్. ఇది కూడా ఒక పిఎన్ జంక్షన్ డయోడే, కానీ దీంట్లో ఒక చిన్న స్పెషాలిటీ ఉంది. ఆ స్పెషాలిటీ ఏంటంటే, ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలా బిహేవ్ చేస్తుందో అలానే బిహేవ్ చేస్తుంది. దానికి కూడా కట్ ఇన్ వోల్టేజ్ ఉంటుంది, దానికి కూడా సేమ్ ఎలా బిహేవియర్ ఉంటుందో అలానే ఉంటుంది. దానికి సైక్ ఎప్పుడు లేస్తుంది అంటే రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు. అది కూడా రివర్స్ బయాస్లో ఇనిషియల్గా మన నార్మల్ పిఎన్ జంక్షన్ డయోడ్ లాగానే చిన్న కరెంట్ అలౌ చేస్తుంది. కానీ వన్స్ ఒక పాయింట్ రీచ్ అయిన తర్వాత మనం కరెంట్ ఎంతైనా ఇంక్రీజ్ చేయని వోల్టేజ్ అక్రాస్ ద డయోడ్ మాత్రం కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ పాయింట్ని ఏమంటారు అంటే జీనార్ వోల్టేజ్ అంటారు. అండ్ ఇది ఏదైతే వోల్టేజ్ రీజియన్లో జరుగుతుందో దాన్ని జీనార్ బ్రేక్ డౌన్ రీజియన్ అంటాం. సో మళ్ళీ చెప్తున్నా, నార్మల్గా
ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసినప్పుడు ఎలా అయితే పిఎన్ జంక్షన్ డయోడ్ బిహేవ్ చేస్తుందో అలాగే బిహేవ్ చేస్తుంది. రివర్స్ బయాస్లో కూడా ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్లో దీని స్పెషాలిటీ బయటపడుతుంది. ఆ పాయింట్ని జీనార్ వోల్టేజ్ అంటాం. అండ్ ఇలా కాన్స్టెంట్ వోల్టేజ్ని మెయింటైన్ చేయగలిగే ప్రాపర్టీ ఉంది కాబట్టి దీన్ని వోల్టేజ్ రెగ్యులేషన్కి వాడతారు. నేను ఇప్పుడు 2 నిమిషాలు చెప్పాను కానీ ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది. కావాలంటే మీకు చూపిస్తా. కొంచెం కిందికి వెళ్తే మార్చ్ ఏప్రిల్ 2022 అంట. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఆఫ్ జీనార్ డయోడ్ యాజ్ అ రెగ్యులేటర్ విత్ అ నీట్ లేబుల్ డయాగ్రామ్. అదే ఇయర్లో మనం చక్కగా చదవకపోతే బ్యాక్లాగ్ పడుతుంది కదా, సో బ్యాక్లాగ్ సెప్టెంబర్ అక్టోబర్ పేపర్లో కూడా సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. ఎక్కడ అది, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ జీనార్ వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సరే, మరి 7 మార్క్స్కి నువ్వు 2 నిమిషాలు చెప్పిన పాయింట్ని మేము ఎట్లా రాయాలి అని అంటే, ఇదిగోండి ఇక్కడ మీకు జీనార్ డయోడ్ యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్ అని ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ని తిప్పి ఇంగ్లీష్లో కొంచెం సోది రాసి యాడ్ చేసిన. సో మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో రాసుకోవచ్చు. బట్ కాన్సెప్ట్ అయితే అంతే. ఇప్పుడు పైన మనం ఒక చిన్న పాయింట్ వదిలేసినాం. అదేంటి అని అంటే, ఇది జీనార్ డయోడ్ యొక్క రిప్రజెంటేషన్. ఇది పీ టైప్, ఇది ఎన్ టైప్. చేంజ్ ఏంది దానికి దీనికి అంటే, ఇక్కడ జీనార్ కదా, సో జెడ్ షేప్లో ఒక చిన్న డిఫరెన్స్ వస్తుంది. అక్కడేమో పిఎన్ జంక్షన్ డయోడ్కి ఇలా స్ట్రైట్గా వస్తుంది, ఇక్కడేమో ఇది కాస్త జెడ్ టైప్లో మారిపోతుంది. అంతే తేడా, మిగతాదంతా సేమ్. ఇక్కడ ఉన్నదేమో యానోడ్, ఇక్కడ ఉన్నదేమో క్యాథోడ్. అలాగే విఐ క్యారెక్టరిస్టిక్స్కి వచ్చినట్టయితే సేమ్ అందులో ఉన్నట్టే ఫార్వర్డ్ బయాస్ ఉంటుంది. కానీ రివర్స్ బయాస్లో ఇక్కడ ఆఫ్టర్ అ సర్టన్ పాయింట్ ఇట్ బిహేవ్స్ యాజ్ అ వోల్టేజ్ రెగ్యులేటర్. దీన్ని జీనార్ బ్రేక్ డౌన్ అంటారు. అండ్ ఇంకొక బ్రేక్ డౌన్ కూడా ఉంటుంది, దాన్ని అవలాంచే బ్రేక్ డౌన్ అంటారు. దీని గురించి మనం మాట్లాడుకోలేదు. ఈ అవలాంచే బ్రేక్ డౌన్ ఎప్పుడు అక్కర్ అవుతుందంటే, ఎప్పుడైతే హై రివర్స్ వోల్టేజ్ ఉంటుంది అండ్ మన డయోడ్ అనేది లైట్లీ డోప్డ్ ఉన్నప్పుడు అవలాంచే బ్రేక్ డౌన్ అక్కర్ అవుతుంది. అండ్ జీనార్ డయోడ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఎప్పుడైతే రివర్స్ వోల్టేజ్ అనేది కంపారిటివ్లీ తక్కువ ఉన్నప్పుడు అండ్ మన మెటీరియల్ అనేది హెవీలీ డోప్డ్ ఉన్నప్పుడు అవలాంచే బ్రేక్ డౌన్ జస్ట్ ప్రొటెక్షన్ కోసం వాడతారు. జీనార్ బ్రేక్ డౌన్ యాస్టిస్ చెప్పినట్టు వోల్టేజ్ రెగ్యులేషన్ కోసం వాడతారనమాట. అండ్ నేను ఇప్పుడే రియలైజ్ అయిన విషయం ఏంటంటే, ఇందాక చూపించిన గ్రాఫ్ కూడా కరెక్టే, బట్ ఇట్ ఈస్ బెటర్ టు డ్రా దిస్ గ్రాఫ్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్. ఈ సింబల్స్ డ్రా చేయకపోయినా పర్లేదు కానీ ఈ గ్రాఫ్ డ్రా చేసుకోండి. ఇట్ ఈస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కాస్త బెటర్. ఇందాక చూపించిన గ్రాఫ్ ఏమో కాస్త ఈ నీ వోల్టేజ్ దగ్గర ఆగమాగం ఉంది. సో ఈ గ్రాఫ్ని మీరు ఎగ్జాక్ట్గా ఎగ్జామ్లో వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇక ఆడ నుంచి ముందుకు పోతే అడ్వాంటేజెస్ ఆఫ్ జీనార్ డయోడ్. ఇది కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్ని పెట్టడానికి లేదా ఓవర్ వోల్టేజ్ ప్రొటెక్ట్ చేయడానికి ఉంటుంది. రెండు ఒకటే పాయింట్ తిప్పి రాశాను. నెక్స్ట్ సర్క్యూట్ అనేది చాలా సింపుల్గా ఈజీ టు యూజ్ అండ్ ఇట్ ఈస్ వెరీ లో కాస్ట్ అండ్ స్మాల్ సైజ్ అనమాట. డిసడ్వాంటేజెస్ వచ్చి దీని ఎఫిషియన్సీ అనేవి చాలా తక్కువ ఉంటుంది అండ్ ఇది చాలా లో కరెంట్ అప్లికేషన్స్కి మాత్రమే సూటబుల్. టెంపరేచర్తో వేరియేషన్ సరిగ్గా ఉండవు అండ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ హై పవర్ రెగ్యులేషన్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ జీనార్ డయోడ్. అదేంటి అంటే ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు షార్ట్ క్వశ్చన్స్. ఇందాక చెప్పినట్టు ఇట్ ఈస్ యూజ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఓవర్ వోల్టేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేయడానికి వాడతాము. రెఫరెన్స్ వోల్టేజ్ సోర్స్గా వాడతాము అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ వేవ్ షేపింగ్ అండ్ క్లిప్పింగ్ సర్క్యూట్స్. అండ్ ఇందాక ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఇందాక మీరు జీనార్ డయోడ్ యూజ్డ్ యాజ్ వోల్టేజ్ రెగ్యులేటర్లో ఈ మ్యాటర్ రాయమన్నాను కదా, ఆ మ్యాటర్ రాసిన తర్వాత ఈ డయాగ్రామ్ కూడా వేయాలి. ఇదేంటి అంటే సర్క్యూట్ డయాగ్రామ్. ఇక్కడ ఇది మన జీనార్ డయోడ్. ఈ జీనార్ డయోడ్కి ప్యారలల్గా మనం కనెక్ట్ చేస్తున్న లోడ్ రెసిస్టెన్స్ ఉంది. సో మనకి అక్రాస్ దిస్ లోడ్ రెసిస్టెన్స్ రెగ్యులేటెడ్ వోల్టేజ్ వస్తుంది బికాస్ ఆఫ్ దిస్ జీనార్ డయోడ్. సో ఇక్కడతో డయోడ్స్ అన్ని సమాప్తం. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి సిఆర్ఓ. సిఆర్ఓ అంటే క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. క్యాథోడ్ రే ఆసిలోస్కోప్ అంటే వోల్టేజ్ అనేది టైంతో ఎలా వేరీ అవుతుంది అనేది మనం ఒక వేవ్ ఫామ్లో అనలైజ్ చేస్తాం. అదెలా అనలైజ్ చేస్తాం రా బాబు అని అంటే, ఇగో ఇది దిస్ ఈస్ కాల్డ్ సిఆర్ఓ. ఇక్కడ మనకి ఇట్లా వేవ్ ఫామ్స్ వస్తాయి. దీని గురించి ఎగ్జామ్లో ఏం అడగరు, బట్ మీకు తెలుసుకోవడానికి చెప్తున్నా. ఈ రెండు కూడా వోల్ట్స్ పర్ డివిజన్ చేంజ్ చేయడానికి, ఇదేమో టైమ్స్ పర్ డివిజన్ని చేంజ్ చేయడానికి ఉంటుంది. ఇది ఛానల్ 1, ఇది ఛానల్ 2. ఇంకా ఇంతకుమించి ఇన్ఫర్మేషన్ అవసరం లేదనుకోండి. ఇంకా నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కన్స్ట్రక్షన్. ఫస్ట్ బ్లాక్ డయాగ్రామ్. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇంకొక బ్లాక్ డయాగ్రామ్ కూడా ఉంది, మీరు ఎగ్జామ్లో ఏదైనా వేయచ్చు, నో ప్రాబ్లం. అది కూడా చూపిస్తాను.
దానికి దీనికి డిఫరెన్స్ ఏంది అని అంటే ఇక్కడ సిఆర్టీలో ఎలక్ట్రాన్ గన్ని ఇక్కడ ఎక్స్పాండ్ చేసాము, అక్కడ చేయలేదు అంతే. మిగతా రెండు కూడా కరెక్టే, ఏదేసినా ఏం ప్రాబ్లం ఉండదు. సో అదైనా వేయండి ఇదైనా వేయండి, విచ్ ఎవర్ యూ ఫైండ్ సింపుల్ యూ క్యాన్ డూ దాట్. సో ఫస్ట్ వచ్చేసి ఈ సిఆర్ఓలో ఏమేమి ఉంటాయిరా బాబు అంటే సిఆర్టీ క్యాథోడ్ రే ట్యూబ్, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వర్టికల్ యాంప్లిఫైయర్, హారిజాంటల్ యాంప్లిఫైయర్, టైమ్ బేస్డ్ జనరేటర్, పవర్ సప్లై, ట్రిగర్ సర్క్యూట్, డిలే లైన్. వర్టికల్ యాంప్లిఫైయర్ అంటే ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్ సిగ్నల్ని యాంప్లిఫై చేసి దీన్ని వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్కి సప్లై చేస్తుంది. ఇదేంటంటే వర్టికల్ మూమెంట్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది అండ్ ఇట్ రిప్రజెంట్స్ ద యాంప్లిట్యూడ్. హారిజాంటల్ యాంప్లిఫైయర్ ఏంటంటే సేమ్, ఇట్ యాంప్లిఫైస్ ద టైమ్ బేస్ వోల్టేజ్ అండ్ ఇట్ అప్లైస్ ఇట్ టు హారిజాంటల్ రిఫ్లెక్షన్ ప్లేట్స్. ఇదేంటంటే హారిజాంటల్ మూమెంట్ని కంట్రోల్ చేయడానికి ఉంటుంది అండ్ ఇది టైంని రిప్రజెంట్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టు సిఆర్ఓ అంటే ఇట్ ఈస్ వోల్టేజ్ వర్సెస్ టైం. అందులో వోల్టేజ్ అనేది వర్టికల్ యాంప్లిఫైయర్ చూసుకుంటుంది, టైం అనేది హారిజాంటల్ యాంప్లిఫైయర్ చూసుకుంటుంది. ఆ తర్వాత టైమ్ బేస్డ్ జనరేటర్, ఇదేంటి అంటే ఒక సా టూత్ వేవ్ ఫామ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. దీని ద్వారా ఎలక్ట్రాన్ బీమ్ అనేది లెఫ్ట్ టు రైట్ అక్రాస్ ద స్క్రీన్ వెళ్తుంది అనమాట యూనిఫామ్గా. నెక్స్ట్ పవర్ సప్లై, ఆబ్వియస్లీ సిఆర్ఓ వర్క్ అవ్వాలి అని అంటే పవర్ సప్లై ఉండాలి. ట్రిగ్గర్ సర్క్యూట్, ఈ ట్రిగ్గర్ సర్క్యూట్ ఏంది అని అంటే మన వచ్చే వేవ్ ఫామ్ అనేది స్టేబుల్గా స్టేషనరీగా అండ్ అందులో డ్రిఫ్టింగ్ కానీ ఫ్లిక్కరింగ్ కానీ ఏం లేకుండా ఒక స్టడీ డిస్ప్లే ఉండడానికి వాడతాం. నెక్స్ట్ డిలే లైన్, ఇదేంది అని అంటే ఒక వర్టికల్ డిఫ్లెక్షన్ సిగ్నల్ని కొంచెం టైం వరకు డిలే చేస్తుంది అనమాట. దీనివల్ల ఏమవుతుంది, హారిజాంటల్ స్వీప్ అనేది ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. దీనివల్ల ఇనిషియల్ పోర్షన్ ఆఫ్ వేవ్ ఫామ్ అనేది క్లియర్గా విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ ఇందాక చెప్పినట్టు క్యాథోడ్ రే ట్యూబ్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. క్యాథోడ్ రే ట్యూబ్ అంటే ఇది ఉందా, ఈ ఒక్క పార్ట్ మాత్రమే క్యాథోడ్ రే ట్యూబ్. మొత్తం సిఆర్ఓ ఇందులో ఇది మాత్రం క్యాథోడ్ రే ట్యూబ్. ఇందులో ఏమేమి ఉంటాయి అంటే ఎలక్ట్రాన్ గన్ ఉంటుంది అండ్ ఈ ఎలక్ట్రాన్ గన్లో కూడా సబ్ పార్ట్స్ ఉంటాయి. అవేంటి అంటే ఒక ఫిలమెంట్ ఉంటుంది, ఒక క్యాథోడ్ ఉంటుంది, ఒక కంట్రోల్ గ్రిడ్ ఉంటుంది, ఒక యాక్సెలరేటింగ్ యానోడ్ అండ్ ఫోకసింగ్ యానోడ్ ఉంటుంది. నెక్స్ట్ డిఫ్లెక్షన్ సిస్టమ్ ఉంటుంది. డిఫ్లెక్షన్ సిస్టంలో రెండు ఉంటాయి, వర్టికల్ డిఫ్లెక్షన్ సిస్టమ్, హారిజాంటల్ డిఫ్లెక్షన్ సిస్టమ్. అండ్ ఫ్లోరెసెంట్ స్క్రీన్ ఉంటుంది, గ్లాస్ ఎన్వెలప్ ఉంటుంది. ముందుగా సిఆర్ఓ అంటే ఏంటంటే ఇదొక గ్లాస్ ట్యూబ్ అనమాట. దీంట్లో ఎలక్ట్రాన్ బీమ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, అందులోనే కంట్రోల్ అవుతుంది, అందులోనే డిఫ్లెక్ట్ అవుతుంది అండ్ స్క్రీన్ మీద విజిబుల్ అవ్వడానికి ఇదే మెయిన్ రీజన్. అందుకే దీన్ని పైన మనం హార్ట్ ఆఫ్ సిఆర్ఓ అన్నాం. సో ఇందులో ఫస్ట్ పార్ట్కి వచ్చేసినట్టయితే ఎలక్ట్రాన్ గన్, పేరులోనే ఉన్నట్టు ఈ ఎలక్ట్రాన్ గన్ ఏంది అని అంటే ఒక హై స్పీడ్ ఎలక్ట్రాన్ బీమ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దీంట్లో సబ్ పార్ట్స్ వచ్చేసి ఫస్ట్ ఫిలమెంట్ లేదా హీటర్. ఈ ఫిలమెంట్ ఏం చేస్తుంది అంటే క్యాథోడ్ని హీట్ చేసి ఎనర్జీని థర్మియానిక్ ఎమిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా బయటికి రప్పిస్తుంది. నెక్స్ట్ క్యాథోడ్, ఆబ్వియస్లీ మీకు తెలిసే ఉండొచ్చు, ఎప్పుడైతే క్యాథోడ్ని హీట్ చేస్తామో అది ఎలక్ట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. సో ఇదే అనమాట మన సోర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెక్స్ట్ కంట్రోల్ గ్రిడ్. కంట్రోల్ గ్రిడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ కంట్రోల్స్ ద నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రీచింగ్ ద స్క్రీన్ అండ్ ఇట్ ఆల్సో ఇండైరెక్ట్లీ కంట్రోల్స్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద స్పాట్. నెక్స్ట్ యాక్సెలరేటింగ్ యానోడ్స్, పేర్లో ఉన్నట్టే ఇది ఎలక్ట్రాన్స్ని యాక్సెలరేట్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ ఫోకసింగ్ యానోడ్, ఇది కూడా పేర్లో ఉన్నట్టే ఆ ఎలక్ట్రాన్స్ని పర్టిక్యులర్ స్పాట్లో ఫోకస్ చేయడానికి వాడతారు. నెక్స్ట్ వచ్చేసి డిఫ్లెక్షన్ సిస్టమ్. ఇందులో మనకి 2 pairs ఆఫ్ ప్లేట్స్ ఉంటాయి, వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ అండ్ హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్. వర్టికల్ డిఫ్లెక్షన్ ప్లేట్స్ ఏమో వర్టికల్ మూవ్మెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ బీమ్ని కంట్రోల్ చేస్తాయి. హారిజాంటల్ డిఫ్లెక్షన్ ప్లేట్ ఏమో హారిజాంటల్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్ బీమ్ని కంట్రోల్ చేస్తాయి. నెక్స్ట్ ఫ్లోరెసెంట్ స్క్రీన్. ఇప్పుడు ఈ జరుగుతున్న కథా కార్ఖానా అంతా చూడ్డానికి ఒక స్క్రీన్ కావాలి. ఆ స్క్రీన్ అనేది జనరల్గా ఫాస్ఫోర్ మెటీరియల్తో కోట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఒక హై స్పీడ్ ఎలక్ట్రాన్ స్ట్రైక్ అవుతుందో అక్కడ ఒక లైట్ ఎమిట్ అవుతుంది అండ్ ఆ ఎమిట్ అయిన లైట్ అనేది ఒక విజిబుల్ స్పాట్గా లేదా ఒక వేవ్ ఫామ్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ గ్లాస్ ఎన్వెలప్. ఈ ఎంటైర్ సిఆర్టీ అనేది ఒక గ్లాస్ డబ్బాలో ఉంటుంది. ఇట్లా ఈ గ్లాస్లోనే ఎందుకు పెడుతున్నామంటే గ్లాస్ పెట్టి వాక్యూమ్ చేసి దాంట్లో ఉన్న ఎయిర్ మాలిక్యూల్స్ అన్నీ తీసేస్తాం సచ్ దట్ ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్రీగా మూవ్ అవుతాయి వితౌట్ ఎనీ కొలిజన్స్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ సిఆర్ఓ. It is used to observe the signal waveforms, used to measure voltage, to find the time period and frequency. And it is also used to measure the phase difference. ఈ సిఆర్ఓ సిఆర్టీ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే సెప్టెంబర్ అక్టోబర్ 2022లో ఒక క్వశ్చన్ వచ్చింది, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఓన్లీ సిఆర్టీ అడిగిండు.
నెక్స్ట్ ఫిబ్రవరి అండ్ మార్చ్ 2025లో సిఆర్ఓ మొత్తం అడిగిండు అండ్ వాటిలో ఉన్న డిఫరెంట్ బ్లాగ్స్ గురించి అడిగిండు, అంటే పైన ఉన్న సోదికి ఇక్కేయాలి. ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ 2024లో సిఆర్ఓ మళ్ళీ అడిగిండు. సో దీన్ని బట్టి మీకు అర్థమైపోయి ఉండాలి ఇదెంత ఇంపార్టెంటో. అండ్ ఇంకా మిగిలిన ఈ చాప్టర్లో మిగిలిన ఏకైక టాపిక్ ఏంటి అంటే రెక్టిఫైయర్స్ విత్ అండ్ వితౌట్ ఫిల్టర్స్. ఇక ఇప్పటికే పొద్దు పోయింది, మిగతాది నెక్స్ట్ పార్ట్లో కవర్ చేద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ శశాంక్ సంగా.